లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ దేశంలోని ప్యారిస్ సమీప గ్రామం క్రువేలో 1809 జనవరి 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ మరియు సైమన్ రెనే బ్రెయిలీ. చిన్నప్పుడు ఆయన సాధారణంగా పిల్లలతో ఆడుకునేవారు. కానీ కొన్ని సంఘటనలు ఆయన జీవిత నేత్రపు మార్గాన్ని పూర్తిగా మార్చాయి. లూయి బ్రెయిలీ 3 ఏళ్ల వయసులో తండ్రి తయారు చేసిన ఉపకరణంతో ఆడుకునే సమయంలో కంటి గాయానికి గురయ్యారు. ప్రాథమిక చికిత్స తీసుకున్నప్పటికీ గాయం తీవ్రమై అంధత్వానికి దారితీసింది. చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోయిన ఆయన అసాధారణ ప్రతిభతో పాటు పఠనం, సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. 1820లో లూయి బ్రెయిలీ 10 సంవత్సరాల వయసులో రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ పాఠశాలలో చేరారు. ఇది ప్రపంచంలో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొదటి పాఠశాల. అక్కడ చదువుతో పాటు సంగీతంలోనూ నైపుణ్యం సాధించారు. క్లారియనెట్ సెల్లో వాయించే నైపుణ్యానికి తోడు చర్చిలో ఆర్గన్ వాయించడంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. లూయి బ్రెయిలీ పాఠశాల పాఠ్యాంశాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిగా తన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రారంభించారు. 1833లో పూర్తి ప్రొఫెసర్గా ఎదిగి చరిత్ర, జ్యామితి, బీజగణితం వంటి పాఠ్యాంశాలను బోధించారు. నెపోలియన్ ఆర్మీ కోసం అభివృద్ధి చేసిన రాత్రి వ్రాత లిపి నుంచి స్ఫూర్తిని పొందిన లూయి బ్రెయిలీ 1824లో తన సొంత బ్రెయిలీ లిపిని 15 ఏళ్ల వయసులో అభివృద్ధి చేశారు. 6 చుక్కలతో రూపొందించిన ఈ లిపి అక్షరాలు, సంఖ్యలు మాత్రమే కాకుండా సంగీత రీతులను కూడా సులభంగా సూచించగలదు. ఆయన ఈ లిపిని 1829లో ప్రచురించారు. ఈ లిపి అంధుల జీవితానికి విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. లూయి బ్రెయిలీ సృష్టించిన ఈ లిపి అంధులకు విద్య గమ్యాన్ని అందించింది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా 133 కంటే ఎక్కువ భాషల్లో ఉపయోగించబడుతోంది. లూయి బ్రెయిలీ ప్రతిభావంతమైన ఆర్గన్ మరియు సెల్లో వాదకుడు. 1834 నుంచి 1839 వరకు ప్యారిస్లోని సెయింట్ నికోలస్ డెస్ చాప్స్ చర్చిలో ఆర్గనిస్టుగా కూడా పనిచేశారు. అంతేకాకుండా సెయింట్ విన్సెంట్ డి పాల్ చర్చిలో సేవలందించారు. లూయి బ్రెయిలీ ప్రపంచానికి చెప్పిన ప్రసిద్ధ ఉవాచనం, సంప్రదింపులకు మరియు విజ్ఞానానికి చేరువ కావడమే మన మనుగడకు సమాజంలో గౌరవం నిలిపే సాధనంగా పనిచేస్తుంది. క్షయవ్యాధితో 1852 జనవరి 6న బ్రెయిలీ 43 ఏళ్ల వయసులో మరణించారు. 1952లో ఆయన మరణానంతరం 100వ జయంతి సందర్భంగా ఆయన భౌతిక అవశేషాలను ప్యారిస్లోని పాంటెయన్కు తరలించారు. తన బ్రెయిలీ లిపి ద్వారా లూయి బ్రెయిలీ అంధులకు విద్య, స్వతంత్రం, ఆత్మగౌరవాన్ని అందించారు. ఇది ప్రపంచ చరిత్రలో ఆయనకు చిరస్థాయిగా పేరు తీసుకువచ్చింది. లూయి బ్రెయిలీ యొక్క జీవితం కఠిన సవాళ్ల మధ్య వెలుగులు నింపింది. ఆయన కృషి వల్ల లభించిన బ్రెయిలీ లిపి మానవాళికి అమూల్యమైన కానుక.